హాయ్ అండి. వెల్కమ్ టు మోర్లా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు చాలా సింపుల్గా అండ్ టేస్టీగా తయారు చేసుకొని ఒక మంచి స్వీట్ రెసిపీని చూపిస్తాను. ఇది చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్వీట్ ఏమైనా తినాలి అనిపించినప్పుడు దీన్ని తయారు చేసుకొని తినేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇది లడ్డు రెసిపీ అండి. ఇది పెసరపప్పుతో చేసుకుంటాము. చాలా చాలా బాగుంటుందన్నమాట. పెసరపప్పుతో లడ్డు ఏంటి అనుకోకండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం నేను స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇదే కప్పు మెజర్మెంట్ ఉంచుకోవాలి. ఈ కప్పులో పెసరపప్పు కడాయిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలన్నమాట. పెసరపప్పులో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. మంచి ప్రోటీన్ ఫుడ్. పిల్లలకి ఇచ్చినా కూడా చాలా చాలా మంచిది. మనం ఈవినింగ్ టీ టైంలో కానీ లేకపోతే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ ఇచ్చినా చాలా చాలా బాగుంటుంది ఇది. ఇదిగోండి, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలాగ బాగా గోల్డ్ కలర్ వచ్చింది అంటే వీడియోలో కనిపించట్లేదు కానీ కలర్ చేంజ్ అయిపోయింది అనమాట పెసరపప్పు బాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. అంటే మామూలుగా స్వీట్స్ తింటే అంత హెల్దీ కాదనుకుంటాం కదా, కానీ ఇలాంటి రెసిపీస్ తినడం వల్ల హెల్దీ కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలి. బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని కూడా మనం ఇప్పుడు పౌడర్లా చేసుకోవాలన్నమాట. మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలన్నమాట. మనకి సున్నపిండి ఆడుకుంటాం కదా, సేమ్ అలాగే ఉండాలి. ఇంతేనండి. ఇలా పౌడర్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను నేను. స్వీట్ కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఫుల్ కప్ వేసుకోవచ్చు. మీడియం స్వీట్ తినే వాళ్ళు అయితే ఇది సరిపోతుంది మెజర్మెంట్ అనేది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని అప్పుడు మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలండి. లేకపోతే ముద్దలాగా అయిపోతుంది అడుగున పిండి అంతా. దీన్ని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇలా ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి. ఇది కొంచెం బరకగానే ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఇంగ్రీడియంట్స్ కూడా పెద్ద ఏమి ఉండవు. 2 ఇంగ్రీడియంట్స్, చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. ఇదిగోండి, ఇలా మనం పిండి కలిపినప్పుడు ఇలా పట్టుకుంటే చేతిలో ముద్దలాగా రావాలి. మనం బెల్లం యాడ్ చేయడం వల్ల అలా వస్తుందన్నమాట. దీన్ని షుగర్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే బెల్లం అనేది కొంచెం హెల్దీ ఆప్షన్ కాబట్టి నేను బెల్లంతో చేస్తున్నాను. దీనిలో ఇప్పుడు మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. దీన్ని ఈ విధంగా రౌండ్గా ఉండల్లాగా చేసేసుకోవడమే. అంతేనండి. ఇది చాలా చాలా బాగుంటుంది. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది. సేమ్ మనకి సున్నుండ తిన్నప్పుడు ఎలా వస్తుందో టేస్ట్, అదే టేస్ట్ అనిపిస్తుంది. దీన్ని రౌండ్గా చేసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోవడమే. పిల్లలకి కూడా డౌట్ లేకుండా ఇవ్వచ్చండి. వాళ్ళు ఎన్ని తిన్నా పెట్టచ్చు, అసలు ఏం ప్రాబ్లం ఉండదు. అంటే పప్పులు తింటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటారు కదా, కానీ దీనివల్ల అలాంటివి ఏమి ఉండవు. చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇదిగోండి, ఈ విధంగా లడ్డూల్లాగా చేసేసుకోవడమే. అంతే. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.